హలో వ్యూవర్స్, ఈరోజు మనం ఒక మంచి హాట్ టాపిక్ని మీ ముందుకు తీసుకొచ్చాను. అదేంటో కాదు, ప్రముఖ గాయని మంగ్లీ అలియాస్ సత్యవతి మరియు ఒక న్యాయవాది మధ్య జరుగుతున్న వివాదం ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది. ఈ కేసుకు సంబంధించిన తాజా మరియు పూర్తి వివరాలు మన ఛానల్లో మనం తెలుసుకుందాం. లెట్స్ గో. మంగ్లీపై వచ్చిన ప్రధాన ఆరోపణలు ఏంటంటే, ఏప్రిల్ 11, 2026న అడ్వకేట్ సింగపోగు సుబ్బారావు అనే ఒక వ్యక్తి హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో మంగ్లీ ప్లస్ ఆమె సోదరుడు శివ మరియు మరో ముగ్గురిపై కేసు ఫిర్యాదు చేశారు. ఆరోపణ ఏంటంటే, మైక్రో ఫైనాన్స్ మరియు సినిమా ఫైనాన్స్ పేరుతో దాదాపు 200 మంది పెట్టుబడిదారుల నుంచి 200 కోట్లకు పైగా వసూలు చేశారని చెప్పేసి మనకు తెలుస్తుంది. అండ్ దీంతోపాటు ఎవరైతే కేసు పెట్టారో సుబ్బారావు అనే వ్యక్తిపై మా ఫోన్ కాల్స్, బెదిరింపు కాల్స్ వస్తున్నాయని చెప్పేసి తను చాలా ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగింది. అండ్ అతను పెట్టిన సెక్షన్లు ఏంటంటే 351 అండ్ 352 సెక్షన్ల కింద మన మంగ్లీ పైన కూడా కేసు నమోదు చేశారు. అసలు ఈ 351 ప్లస్ 352 కేసు దేనికి సూచిస్తుంది అంటే, నేరపూరిత బెదిరింపు. అంటే వీళ్ళు బెదిరింపు కాల్స్ కింద ఈమెపై కేసు నమోదు చేశారు. అండ్ దీనికి మంగ్లీ చేసిన కౌంటర్ ఫిర్యాదు ఏంటంటే, ఈ ఆరోపణకు మంగ్లీ తీవ్రంగా ఖండించారు. తను ఎవరిని మోసం చేయలేదని మరియు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని పేర్కొంటూ ఎదురు ఫిర్యాదు చేశారు. అసలు అడ్వకేట్ సుబ్బారావు తనను బెదిరించి 10 లక్షలు డిమాండ్ చేశారని, తన పరువు తీస్తానని భయపెట్టారని మంగ్లీ పంజాగుట్ట పోలీసులో ఫిర్యాదు చేశారు. అండ్ మంగ్లీ రీసెంట్లీ మన సిపి సజ్జనార్ను కూడా కలవడం జరిగింది. సిపి సజ్జనార్ను కలిసి ఈ టాపిక్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారని చెప్పేసి మనకు తెలుస్తుంది. అండ్ దీనిపై ఇరు వర్గాలలో పూర్తి ఇన్వెస్టిగేషన్ కూడా ఇప్పుడు జరుగుతుంది. అసలు ప్రస్తుత పరిస్థితిలో మొన్న రీసెంట్గా ఒక పెట్టిన ప్రెస్ మీట్లో మంగ్లీ కూడా చాలా ఎమోషనల్ అవుతూ ఈ కేసు విషయంలో మీడియా ముందు చాలా ఎమోషనల్ అయ్యారు. తను చాలా కష్టపడి ఈ స్థాయికి వచ్చానని, ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు తనను బెదిరిస్తున్నాయని పేర్కొన్నారు. అండ్ దీంతోపాటు ఇన్వెస్టిగేషన్ కూడా ఇరువైపులా ఇన్వెస్టిగేషన్ పోలీసులు కూడా స్టార్ట్ చేశారు. అండ్ అసలు మనకు దీని గురించి మెయిన్ పాయింట్స్ ఏంటంటే, ఎవరైతే వీళ్ళకు సంబంధించిన ఈ మంగ్లీకి సంబంధించిన పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక దాదాపు 150 నుంచి 200 మంది మధ్యలో మైక్రో ఫైనాన్స్ పేరు నుంచి అమౌంట్ తీసుకొని అండ్ ఇన్వెస్ట్ చేయమని చెప్పేసి కర్నూలులో కానీ అండ్ ఇక్కడ హైదరాబాద్లో కానీ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేపించారు. అండ్ దాని వెనుక చాలామంది పెద్దలు ఉన్నారు. అండ్ మంగ్లీ కూడా దీంట్లో చాలా ఇన్వాల్వ్ అయ్యి ఉంది. ఈ మంగ్లీ ఈ సంస్థను మొత్తం డీల్ చేస్తుందని చెప్పేసి ఈ రమావత్ మధు ఎవరైతే ఉన్నారో అతను ఒకసారి రెండోసారి ఈ మంగ్లీని తీసుకొచ్చి ఎవరైతే ఈ ఆరోపణలు చేశారో, ఎవరైతే మన మనీ ఇన్వెస్ట్మెంట్ చేశారో వాళ్ళకి కలిపియడం, హోటల్స్లో మీటింగ్ అరేంజ్ చేయడం, ఇలా అన్నీ చేశారని చెప్పేసి మనకు రీసెంట్లీ రోషన్ షోలో కూడా మనకు అది రీసెంట్లీ కూడా తెలిసింది. ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. రోషన్ గారు కూడా ఇంటర్వ్యూ చేసిన దాంట్లో కూడా చెప్పారు చాలామంది వచ్చి. సో దీంట్లో నిజాలు ఏంటి, అసలు ఏం జరుగుతుంది అనేది మనం తెలుసుకోవాలి. అసలు ఈ టాపిక్ గురించి అసలు నేను ఎందుకు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే, ఓపెన్ చేస్తే ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, సోషల్ నెట్వర్కింగ్లో ఈ టాపిక్ హల్చల్ జరుగుతుంది. అసలు ఏం జరిగింది, అసలు ఏం జరుగుతుంది అనేది తెలియాలని చెప్పేసి నేను ఈ టాపిక్ గురించి మీకు ముందుకు తీసుకొచ్చాను. అండ్ మీకు మరిన్ని వివరాలు ఈ ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత నేను మళ్ళీ మా ఛానల్లో మీ ముందుకు తీసుకొస్తాను. అండ్ థ్యాంక్ యూ. ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి.